शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। भारती करुणापात्रं भारती पदभूषणं भारती पदमारूढं भारती तीर्थमाश्रये। विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारतीं। తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్బూనితిన్ నీవు నాయుల్లంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబు శోభిల్లన్ వల్కుమునాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని ఫుల్లాబ్జాక్షి సరస్వతీ భగవతి పూర్ణేందు బింబానన। రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ सीतायाः पतये नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। गोष्पदीकृतवाराशिं मशकीकृतराक्षसं रामायणमहामाला रत्नं वन्दे नीलात्मजं। पर्तिग्रामोद्भवं देवं सत्यसाई महेश्वरं आरब्धकार्यसिद्ध्यर्थं प्रणमामि निरन्तरं। सभा सरस्वतिकी नमस्कारालु। ततः प्रीतमनास्तेन विश्वस्तः स महाकपिः। అప్పుడు విశ్వాసం కలిగింది. కిష్కింధారామ సైతో జగామచ గుహాం తత. అంతవరకు ఆయన కిష్కింధలో లేడు, ఎక్కడో దూరంగా ఉన్నాడు. ఇప్పుడు రాముడితో పాటు నమ్మకం వచ్చింది కదా, రాముడితో పాటు కిష్కింధకి వెళ్ళాడు. తతో అగర్జద్ హరివరః సుగ్రీవో హేమపింగళః తేన నాదేన మహతా నిర్జగామ హరీశ్వరః. అక్కడికి వెళ్ళి ఆ వాలి నివాసం ఉన్నటువంటి గుహ దగ్గరికి వెళ్ళి పెద్దగా గర్జించాడు సుగ్రీవుడు. ఆ గర్జన విని వాలి బయటికి వచ్చాడు. అనుమాన్య తదా తారాం సుగ్రీవేణ సమాగతః నిజగాన చ తత్రైనం శరే నైకేన రాఘవః. తారకు కొంచెం అనుమానం వచ్చింది, ఇన్ని రోజులు లేని సుగ్రీవుడు ఇప్పుడు ఎట్లా వచ్చాడు అంటే కూడాను వాలి వినలేదు. వినకుండా బయటికి వచ్చాడు, సుగ్రీవునితో తలపడ్డాడు. రాముడు ఒకే ఒక బాణంతో వాలిని హతమార్చేశాడు. తతః సుగ్రీవవచనాత్ హత్వా వాలినమాహవే సుగ్రీమేవ తద్రాజ్యే రాఘవః ప్రత్యపాదయత్. వాలిని సంహరించి సుగ్రీవునికి అక్కడే రాజ్యాభిషేకం చేశాడు. సచ సర్వాన్ సమానీయ వానరాన్ వానరషభః దిశః ప్రస్థాపయామాస దిదృక్షు జనకాత్మజ. సీతను చూడాలనేటువంటి, ఎక్కడుందో తెలుసుకోవాలి చూడాలి అనే కోరికతో అప్పుడు సుగ్రీవుడు వానరసేన అంతటినీ కూడాను ఆ పనిలోకి నియోగం చేశాడు. తరువాత తతో గృద్రస్య వచన సంపాతే హనుమాన్ బలి శతయోజన విస్తీర్ణం పుప్లువే లవణార్ణవం. ఆ తర్వాత సంపాతి జటాయు సోదరుడు సంపాతి చెప్పినటువంటి విధంగా సీతమ్మ వారి జాడ తెలుసుకొని హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకలో ప్రవేశించాడు. ఇది గబగబా ఎందుకు చెప్తున్నానంటే మనం అసలు కథలోకి రావడం కోసం గబగబా చెప్తున్నాను. ఇది పూర్తి ఎందుకు చెప్తున్నానంటే ఈ సంక్షిప్త రామాయణం వల్ల మనకు రామాయణ శ్రవణ ఫలితం దక్కుతుంది అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే. తత్ర లంకాం సమాసాద్య పురీం రావణపాలితాం దదర్శ సీతాం ధ్యాయంతీం అశోకవనికాం గతాం. ఆ తర్వాత సీతమ్మ వారు ఉన్నటువంటి అశోకవనంలో లంకలో ప్రవేశించి అక్కడి నుంచి అశోకవనంలో కూడా ప్రవేశించినాడు. అక్కడ నివేదయిత్వా అభిజ్ఞానం ప్రవృత్తించ నివేద్య చ సమాశ్వాస్య చ వైదేహీం అర్థయామాసం తోరణం. ఆ తర్వాత ఆమెను ఓదార్చి ఆమెకు రాముడిచ్చినటువంటి అభిజ్ఞ ముద్రికను సీతమ్మ వారికి ఇచ్చి ఆమెను ఓదార్చి ఆ తర్వాత అక్కడ తోరణం ఉన్నటువంటి దాన్ని పగలగొట్టేశాడు.
అంటే తన రాకను రావణాసురుడికి తెలియజేయడం కోసం. పంచసేనాగ్రగాన్ హత్వా సప్తమంత్రి సుతానపి శూరమక్షంచ నిష్పిష్య గ్రహణం సముపాగమత్. ఆ తర్వాత 5 మంది సేనాపతులను, 7 మంది మంత్రులను, వాళ్ళ పుత్రులను, శూరుడైనటువంటి అక్షకుమారుణ్ణి వధించి బ్రహ్మాస్త్రానికి కట్టుబడిపోయినాడు. అస్త్రేణోన్ముక్తమాత్మానం జ్ఞాత్వా పైతామహాద్వరాత్ అర్ధయన్ రాక్షసాన్ వీరో యంత్రిణస్తాన్ యదృచ్ఛయా తతో దగ్ధ్వా పురీం లంకాం ఋతే సీతాంచ మైథిలీం రామాయ ప్రియమాఖ్యాతం పునరాయాన్ మహాకపి. తనకు తెలుసు అంటే హనుమంతుడు చిన్నతనంలో సూర్యుడిని పండు అనేటువంటి ఒక ఫలం అనేటువంటి భావంతో పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయన ఇంద్రుడు వజ్రాయుధంతో హనుమంతుణ్ణి మూర్ఛితుణ్ణి చేస్తారు. ఆ తర్వాత అంజనాదేవి వాయుదేవుడు మొత్తం లోకాన్నంతా స్తంభింపజేసినప్పుడు తరువాత అతనికి ప్రాణదానం చేసి ఆ హనుమంతుడికి ప్రాణాన్నిచ్చి అందరూ కూడా వరాలనిచ్చారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఈ బ్రహ్మాస్త్రం చేత నీవు కట్టబడకుండా ఉందుగాక అని వరాన్ని కూడా ఇచ్చాడు. అందుకు ఆ వరం చేత కట్టుబడినట్టున అతడు నటించాడనే చెప్పాలి. ఎందుకంటే కట్టుబడినట్టుగా అట్లా ఉన్నాడు, కానీ నిజానికి బ్రహ్మాస్త్రం అతన్ని కట్టివేయలేదు. ఆ తర్వాత రాక్షసులందరినీ మర్దించి లంకను కాల్చి, సీతను తప్ప మిగిలిన లంకను కాల్చి ఈ విషయాన్ని రాముడికి తెలియజెప్పడం కోసం బయటికి వచ్చేశాడు, కిష్కిందకు వచ్చేశాడు. సోదిగమ్య మహాత్మానం కృత్వా రామం ప్రదక్షిణం న్యవేదయదమేయాత్మ దృష్ట్వా సీతేతి తత్వతః. వచ్చాడు, సీతను చూశాను అన్న సంగతిని చెప్పాడు. తతఃసుగ్రీవ సహితో గత్వా తీరం మహోదదేహే సముద్రం క్షోభయామాస శరైః ఆదిత్య సన్నిభైః. ఆ తర్వాత ఆదిత్య సన్నిభైః సూర్యప్రకాశం వంటి ప్రకాశం కలిగినటువంటి తన బాణాలతో సముద్రాన్ని క్షోభింపచేశాడు. దర్శయామాస చాత్మానం సముద్ర సరితాంపతి సముద్రవచనాచ్చైవ నళం సేతుమకారయత్. ఆ తర్వాత సముద్రుడు శరణాగతి పొందాడు. తర్వాత ఆ సముద్రం మీద సేతువును నిర్మించడం జరిగింది. తేన గత్వా పురీం లంకాం హత్వా రావణమాహవే రామసీతామనుప్రాప్య పరాం వ్రీణాముపాగమత్. ఆ తర్వాత రావణాసురుణ్ణి యుద్ధంలో సంహరించి సీతను పొంది చాలా సిగ్గుపడ్డాడట. వ్రీడాముపాగమత్, చాలా సిగ్గు. ఇక్కడ ఎందుకంటే గృహంలో ఇంతకాలం నివాసం ఉండినటువంటి సీతను మళ్ళీ నేను స్వీకరిస్తున్నాను అనేటువంటి కారణం వల్ల చీచీ నా జన్మ అన్నట్టుగా సిగ్గు అన్నమాట. అది సిగ్గు అంటే సీతను చూసి సిగ్గుపడ్డం కాదు. తామువాచ తతో రామః పరుషం జనసంసది అమృష్యమాణ సా సీత వివేశం జ్వలనం ప్రతి సతి. ఆ తర్వాత ఆవిడ ఆ పరుషమైనటువంటి వాక్యాలను వినలేక అగ్నిలో ప్రవేశించింది. తతోగ్నివచనాత్ సీతాం జ్ఞాత్వా విగత కల్మషం బభౌ రామః సంప్రహృష్టః పూజితః సర్వదేవతైః. ఆ అగ్నితో ఆవిడ పునీత అయింది, ఆవిడ పరిశుద్ధురాలు అని తెలుసుకున్నాడు. దేవతలందరూ కూడాను చాలా సంతోషించారు. అందరి చేత పూజింపబడింది ఆవిడ. పూజితః సర్వదేవతైః. రాముడు కూడా చాలా సంతోషపడ్డాడు. కర్మణా తేన మహతా త్రైలోక్యం సచరాచరం సదేవర్షిగణం తుష్టం రాఘవస్య మహాత్మనః. రావణ్ణి సంహరించాడు అనేటువంటి ఒక గొప్ప విజయాన్ని పురస్కరించుకొని దేవతలందరూ కూడా రాముణ్ణి అభినందించారు, ప్రశంసించారు, చాలా సంతోషపడ్డారు. ఆ తర్వాత అక్కడ ఆ లంకా నగరంలో అభిషిచ్యత లంకాయాం రాక్షసేంద్రం విభీషణం కృతకృత్యస్తదా రామో విజ్వరః ప్రముమోచః. అటు తర్వాత విభీషణ్ణి లంకాధిపతిగా అభిషేకించి తరువాత బయలుదేరారు. దేవతాఖ్యోవరం ప్రాప్య సముత్థాప్య చ వానరాన్ అయోధ్యాం ప్రస్థితో రామః పుష్పకేణ సుహృద్వృతః.
స్నేహితులందరితో కలిసి రావణాసురుడు రాముడు అయోధ్యకు మరలి పుష్పకాన్ని అధిరోహించి అయోధ్యకు తిరిగి వస్తున్నాడు. ఆ దారిలో భరద్వాజాశ్రమం గత్వా రామసత్యపరాక్రమః భరతస్యాంతికం రామో హనుమంతం వ్యసర్జయత్. ఆ తర్వాత భరద్వాజాశ్రమానికి వచ్చారు. అక్కడ నుండి కబురు పంపించాడు. హనుమంతుని ద్వారా భరతుడికి కబురు పంపించాడు, నేను వస్తున్నాను అనేటువంటి విషయం. ఎందుకంటే ఆయన రామాగమన కాంక్షయ, రాముడు వస్తాడనేటువంటి కాంక్షతోనే కదా నందిగ్రామంలో కూర్చుని ఉన్నాడు. అందుకని పునరాఖ్యాయికాం జల్పన్ సుగ్రీవ సైతశ్చ సహ పుష్పకం తత్సమారుహ్య నందిగ్రామం యయౌ తదా. ఆ తర్వాత మళ్ళీ పుష్పకాన్ని అధిరోహించి నందిగ్రామానికి వెళ్ళారు. నందిగ్రామే జటాహిత్వా భ్రాతృభి సైతోనగః రామసీతామనుప్రాప్య రాజ్యం అవాప్తవాన్. మళ్ళీ నందిగ్రామంలో తన ముని వేషాన్ని ఏదైతే నారచీరలు జటావల్కలాలు అన్నారు కదా, నారచీరలు ధరించి జటలు ధరించినటువంటి వాటిని అన్నింటినీ తీసి మామూలు రాజకుమారుని రూపాన్ని స్వీకరించి ధరించి, అంటే రాజులకు యోగ్యమైనటువంటి వస్త్రాలను ధరించి సోదరులతో కలిసి సీతతో కలిసి అయోధ్యను చేరుకున్నాడు. ప్రహృష్టో ముదితో లోకః తుష్టః పుష్టః సుధార్మికః నిరామయో హ్యరోగశ్చ దుర్భిక్ష భయవర్జితః. ఆ తర్వాత అందరూ కూడాను రాముడికి పట్టాభిషేకం జరిగింది. అందరూ కూడా జనులందరూ చాలా సంతోషించినారు. తుష్టః పుష్టః సుధార్మికః, సంతోషించినారు, బాగా పోషణను పొందినారు. ఆ తర్వాత నిరామయః, రోగాలు లేనటువంటి వాళ్ళైనారు. అరోగశ్చ, రోగాలు మానసిక శారీరక రోగాలు లేనటువంటి వాళ్ళై, దుర్భిక్షము అనేటువంటిది అంటే కాటకాలు, కరువు కాటకాలు ఇవన్నీ లేకుండా, భయాలు లేకుండా హాయిగా ఆనందంగా ఉన్నారు. ఆ రామపాలనలో నపుత్ర మరణం కించిత్ ద్రక్షంతి పురుషాః క్వచిత్ నార్యశ్చా విధవా నిత్యం భవిష్యంతి పతివ్రతాః. ఆ రామరాజ్యంలో తండ్రుల ముందట కొరుకుడు పోవడము అన్నది లేదు. అంటే ఏ తండ్రికి పుత్రశోకం లేదు, ఏ స్త్రీకి వైధవ్యం లేదు. అందరూ కూడా పాతివ్రత్యంతో సుఖంగా ఉన్నారు. నచాగ్ని జం భయం కించిత్ నాప్సు మజ్జంతి జంతవః నవాత జం భయం కించిత్ నాపి జ్వర కృతం తథా. అగ్ని చేత భయం లేదు, నీళ్ల చేత భయం లేదు, వాత భయం లేదు. తర్వాత రోగాదుల జ్వరకృత భయం కూడా లేదు. నచాపి క్షుద్భయం తత్ర న తస్కర భయం తథా నగరాణి చ రాష్ట్రాన్ని ధనధాన్యయుతాని చ నిత్యం ప్రముదితా సర్వే యథాకృతయుగే తథా. ఒక్కళ్లకు ఆకలి బాధ లేదు, ఒక్కళ్లకు దొంగల భయం లేదు. నగరాలు రాష్ట్రాలు అన్నీ కూడా ధనధాన్యాలతో సమృద్ధంగా ఉన్నాయి. అందరూ చాలా ఆనందంగా ఉన్నారు. ఎట్లా ఆనందంగా ఉన్నారంటే గడిచిపోయిన కృతయుగంలో ఎట్లా ఉండిందో ఆ విధంగా త్రేతాయుగంలో కూడా వాళ్ళందరూ అంత ఆనందాన్ని పొందారు. ఆ తర్వాత రాముడు అశ్వమేధ శతైరిష్ట్వా తథాభౌ సువర్ణకైః గవాం కోట్యయుతం దత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి. ఆ తర్వాత అశ్వమేధ శతైః ఇష్ట్వా, మనకు ఒక అశ్వమేధం గురించి మాత్రమే చెప్తున్నారు. అశ్వమేధ శతైః 100 అశ్వమేధ యాగాలు చేసి సువర్ణదానాలను గోదానాలను చేసి ఆ చివరికి బ్రహ్మలోకం ప్రయాస్యతి. అసంఖ్యేయం ధనం దత్వా బ్రాహ్మణేభ్యో మహాయశాః. బ్రాహ్మణులందరికీ కూడా లెక్కించడానికి వీలు కానంతటి ధాన్యరాశులను దానం చేశాడు. ఆ తర్వాత రాజవంశాన్ శతగుణాన్ స్థాపయిష్యతి రాఘవః చాతుర్వర్ణ్యంచ లోకేస్మిన్ స్వే స్వే ధర్మే నియోక్ష్యతి.
అనేక రాజవంశాలు, కేవలం ఇక్ష్వాకు వంశమే కాకుండా వాళ్ళ సోదరులు వాళ్ళ పిల్లలు ఇలాగా అనేక రాజ్యాలను ఏర్పాటు చేశాడు, రాజవంశాలు మొదలైనవి. ఆ తర్వాత అన్ని వర్ణాల వారు ఏ పనులు యథాప్రకారంగా ఎట్లా చేసుకోవాలో వాళ్ళని ఆయా పనులలో నిర్ణయించి వాళ్ళని నియోగించాడు. ఈ విధంగా దశవర్ష సహస్రాణి అంటే ఇవన్నీ వెళ్లే ముందే చేశాడనమాట. దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ రామో రాజ్యం ఉపాసిత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి. 10,000 సంవత్సరాలు దశవర్ష శతాని చ 10,000 సంవత్సరాలు. దశవర్ష శతం, శతం అంటే 100, దశ 10, 10 × 100 1000 అంటే 10,000 సంవత్సరాలు రాముడు రాజ్యం చేసి బ్రహ్మలోకాన్ని చేరుకున్నాడు. ఇది సంక్షిప్త రామాయణము. దీనిని పఠించడం వల్ల మనకు నిన్నటి నుంచి ఈరోజు వరకు మనకి ఏం పుణ్యం దొరికింది అంటే, ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సంహితం యహ పఠేద్ రామచరితం సర్వపాపై ప్రముచ్యతే. ఈ కథను వినడం వల్ల పవిత్రమైనటువంటి పాపాలను తొలగించేటువంటి వేదంతో సమానమైనటువంటి పుణ్యదమైనటువంటి ఈ కథను ఎవరైతే చదువుతారో, ఇక్కడ మనం వింటున్నాం కూడా కాబట్టి మన అందరం రామచరితను విన్నాము, చదువుకున్నాము కాబట్టి అన్ని రకాలైనటువంటి పాపాల నుండి మనం విముక్తులమైనాము. ఏతదాఖ్యానమాయుష్యం పఠన్ రామాయణం నరః సపుత్రపౌత్రం సగణః ప్రేత్య స్వర్గే మహీయతే. ఆ తర్వాత ఆయుష్మంతులై పుత్రపౌత్రులను కలిగి ఉన్నటువంటి వాళ్ళై చివరికి స్వర్గలోకాన్ని పొందుతారు. పఠన్ ద్విజో వృషభత్వమీయాత్ స్యాత్ క్షత్రియో భూమిపతిత్వమీయాత్ వణి జనః పణ్య ఫలత్వమీయాత్ జనశ్చ శూద్రోపి మహత్వమీయాత్. ఈ విధంగా చాతుర్వర్ణ్యాల వాళ్ళు తమ తమ వృత్తుల ద్వారా గొప్పతనాన్ని పొందుతారు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే బాలకాండే శ్రీమద్ రామాయణ కథా సంక్షేపో నామ ప్రథమ సర్గః. ఇంతటితో మొదటి సర్గను మనం పూర్తి చేసుకున్నాం. మొత్తం బాలకాండలో 77 సర్గలు ఉన్నాయి. కాబట్టి అనుకూలాన్ని బట్టి, కాలం నాకు ఇచ్చేటువంటి అవకాశాన్ని బట్టి ఇందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విషయాలను ఇంకా మిగిలిన 3 రోజుల్లోనూ చెప్పుకుందాము. ఇక్కడి నుంచి కథ మొదలవుతుంది. నారదుడు కథ చెప్పేశాడు, వాల్మీకి అడిగాడు, నారదుడు కథ చెప్పాడు. నారదుడు వెళ్ళిపోతాడు, ఇంకా కథ చెప్పేసి నాయన వెళ్ళొస్తానన్నాడు. నారదస్యతు తద్వాక్యం శ్రుత్వా వాక్య విశారదః పూజయామాస ధర్మాత్మ సహ శిష్యో మహాముని. ఈ కథ అంతా చెప్పినటువంటి నారద మహర్షిని పూజించి, యథా రీతిగా పూజించి, శాస్త్రోక్త విధానంలో పూజించి, శిష్యులతో కూడా పూజించినాడు. యథావత్ పూజితస్తేన దేవర్షిర్నారదస్తదా అపృష్ట్వా అభ్యనుజ్ఞాతః సజగామ విహాయసం. ఇంకా వెళ్ళొస్తాను, ఆపృష్ట్య అంటే సెలవు తీసుకుని, ఇంకా నేను వెళ్ళొస్తాను నాయన అని ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. సముహూర్తం గతే తస్మిన్ దేవలోకం మునిస్తదా జగామ తమసా తీరం జాహ్నవ్యాః అవిదూరతః. ఆ తర్వాత నారదుడు అటు వెళ్ళంగానే ఈయన మధ్యాహ్న కాలం అయింది. మాధ్యాహ్నికమైనటువంటి సంధ్యను ఆచరించడం కోసం తమస దగ్గరలో ఉన్నటువంటి అవిదూరం అంటే ఎక్కువ దూరం లేనటువంటి తమసా నదికి వెళ్ళాడు. అక్కడ ఈయన మనస్సు చాలా ప్రశాంతంగా ఉంది. రామకథను విన్నటువంటి వాల్మీకి మనస్సు చాలా ప్రశాంతంగా ఉంది. అందుకే చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు, వాతావరణం అంతా కూడా ఆయనకు చాలా స్వచ్ఛంగా, కలుషరహితంగా కనిపిస్తోంది. ఆ తమసా నది
దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ కూడా ఆ నీళ్లు చాలా స్వచ్ఛంగా కనిపించినాయంట. కర్దమం అంటే బురద. అయ్యా ఇక్కడ తనతో పాటు వచ్చినటువంటి శిష్యుడైన భరద్వాజునితో అంటాడు, ఓ శిష్యుడా, ఇక్కడ చూడు, ఈ తమసా నది ఎంత బాగుందో కదా, అసలు బురద అనేటువంటిది లేదు, మహాత్ముల మనస్సులాగా కాలుష్యం లేకుండా ఉంది, అదేదో కలశం ఇట్టివ్వు, నా నారవస్త్రాలు ఇట్టివ్వు అని ఇప్పించుకున్నాడు. అక్కడ ఆచమనీయాదులు చేసి, స్నానం చేసి ఆచమనీయాదులు చేసి శుద్ధ వస్త్రాలు, ఉతికిన వస్త్రాలు కట్టుకోవడం కోసం అది ఇచ్చాడు. భరద్వాజుడు తనతో పాటు తెచ్చినటువంటి ఆ కలశాన్ని, ఆ నారవస్త్రాలను, ధౌతకల్ వస్త్రాలను ఇచ్చాడు. అయితే ఆయన మనసు నిలవట్లేదు, అట్లా చుట్టూ చూస్తున్నాడు. అంటే చాలా ఆనందంగా ఉంది. అది మనిషికి చాలా ఆనందం కలిగినప్పుడు మనిషిలో ఉన్నటువంటి సహజ మనస్తత్వం అది. ఆ తర్వాత చూస్తూ చూస్తూ ఇట్లా చుట్టూ చూస్తుంటే ఒక చోట మాత్రం జరగరాని పని, ఆయనకు మనస్సుకు చాలా వైకల్యాన్ని కలిగించేటువంటి విషయాన్ని చూశాడు. అక్కడ ఒక బోయవాడు క్రౌంచమిథునం, క్రౌంచ పక్షులు, పక్షి జాతుల్లో ఒక రకం క్రౌంచ, ఆ పక్షుల్లో ఒకదానిని బోయవాడు బాణంతో కొట్టడం, ఆ కింద పడినటువంటి ఆ పక్షి చాలా బాధపడుతూ చాలా బాధపడుతూ ఉండడం చూసి ఈయన మనస్సంతా కూడాను చాలా వికలం చెందింది. ఆయన చాలా కారుణికుడు అన్నమాట, అంటే కరుణార్ద్ర హృదయుడు వాల్మీకి. ఆయన అనుకున్నాడు, తతఃకర్ణవేదిత్వాత్ అధర్మోయమితి ద్విజః నిశామ్య రుదతీం క్రౌంచీం ఇదం వచనం అబ్రవీత్. ఆ ఆడపక్షి యొక్క, అంటే మగపక్షిని కొట్టేశాడు, ఆడపక్షి ఏడుస్తోందన్నమాట. ఇది అధర్మము, పూరితుడైనటువంటి అతనికి ఇది అధర్మము. ఎందుకంటే పక్షి జంటగా ఉన్నప్పుడు, ఆ దాంపత్య భావంతో ఉన్నప్పుడు దాంట్లో ఒకదాన్ని కొట్టడం అధర్మమే కదా, అందుకు ఇది అధర్మం, ఇది బాగలేదు అని ఆ ఆడపక్షి యొక్క వేదనతో, ఆ శోకంతో ఇంకా కదిలిపోయి ఒక్క మాట చెప్పాడు. చాలా ప్రసిద్ధమైనటువంటి శ్లోకం, వేదాల తరువాత లౌకిక వాంగ్మయంలోని మొట్టమొదటి శ్లోకం ఇది. మానిషాద ప్రతిష్టాంత్వం అగమ శాశ్వతీ సమాహ యత్ క్రౌంచమిథునాదేకం అవధి కామమోహితం అంటాడు. ఓ నిషాదుడా, ఓ బోయవాడా, శాశ్వతీ సమాహ అంటే ఇంకా నువ్వు బతికున్నంత కాలం శాశ్వతంగా, సమం అంటే వర్షం అంటే సంవత్సరం, శాశ్వతీ సమాహ శాశ్వతమైనటువంటి సంవత్సరాలు, ప్రతిష్టాం మ అగమః నీవు కీర్తిని పొందవు. ఇంకా నీ మిగిలిన జీవితంలో నీకు ప్రతిష్ట, కీర్తి అనేటువంటిది ఉండదు, అంటే నీకు ఆనందమే ఉండదు. ఎందుకు అంటే క్రౌంచమిథునాత్ కామమోహితం క్రౌంచమిథునాత్ ఏకం అవధిహి. దాంపత్య సౌఖ్యాన్ని అనుభవిస్తున్నటువంటి క్రౌంచ పక్షుల జంటలో నుండి ఒకదాన్ని నీవు చంపావు, ఒక్కదాన్నే చంపావు. దానివల్ల ఇంకో బతికున్నటువంటి దానికి ఆవేదన కలిగింది, దానికి శోకానికి కారణం నీవైనావు. ఇది అధర్మము. మనకు మహాభారతంలో కూడాను ఇటువంటి కథ, అంటే దాంపత్య సౌఖ్యాన్ని అనుభవిస్తున్నటువంటి పశుపక్షాదులనైనా కూడా, మనుషులనే కాదు పశుపక్షాదులను కూడా సంహరించడం అధర్మం అని శాస్త్రం చెప్తోంది. కాబట్టి అధర్మాన్ని ఆచరించినటువంటి నీకు ఇక జన్మలో సంతోషం ఉండదు, ఇక ఈ జన్మలో సంతోషం అన్నది ఉండదు అన్నారు. దీనికి రామాయణ వ్యాఖ్యాతలు ఇది రామాయణ మహాకావ్యానికి కావ్యార్థ సూచన లాంటిది అని చెప్పారు. అంటే ఈ 2 లైన్లలో, అంటే 4 పాదాల్లో రావణాసురుణ్ణి శపించినటువంటిది, రామునికి ఖ్యాతిని కలిగించేటువంటిది అనే కథావస్తువు ఇక్కడ మనకు కనిపిస్తోంది. మా నిషాద, మా అంటే లక్ష్మీదేవి. మనకు
అమరకోశంలో కూడా ఉంది. రమ, మా, లక్ష్మీ ఇటువంటి పదాలు సమానార్థకాలు. సో మా నిషాద, సద్ అంటే ఉండడం, స్థితి, కూర్చుని ఉండడం. మా నిషాద, లక్ష్మీదేవిని హృదయంలో నిలుపుకున్నటువంటి ఓ విష్ణువా, ఓ రామచంద్రుడా, ఓ మహావిష్ణువా, లేకపోతే ఓ శ్రీమన్నారాయణుడా, త్వం నీవు శాశ్వతీ సమాహ, శాశ్వతంగా, చిరంతనంగా, ప్రతిష్టాం గమః, ప్రతిష్టను పొందినావు. అంటే ఓ లక్ష్మీనివాసుడైనటువంటి ఓ శ్రీమన్నారాయణ, నీ ప్రతిష్ట శాశ్వతమవుతోంది. ఎందుకోసమంటే క్రౌంచ మిథునాత్, క్రౌంచ శబ్దానికి రాక్షసుడు అనేటువంటి అర్థం ఉంది. క్రౌంచ మిథునాత్, క్రౌంచ రాక్షసుల జంటలో ఒక్కళ్ళను నీవు కామమోహితం, ఈ కామమోహితం అతడికి భార్యతో దాంపత్యం కాదు, కామమోహితుడవై అంటే పరస్త్రీ వ్యామోహాన్ని పొంది ఒకళ్ళని పొందినటువంటి వాడిని చంపేశావు. అంటే సీత పట్ల వ్యామోహం కలిగినటువంటి రాక్షస దంపతుల్లో ఒకళ్ళను అంటే రావణుణ్ణి చంపేశావు కాబట్టి నీకు శాశ్వతమైనటువంటి కీర్తి లభించబోతోంది అని ఆ ముని నోట నుండి వచ్చింది. కాబట్టి ఇది కావ్యార్థ సూచన చేసేటువంటి పద్యం, శ్లోకం అని రామాయణ వ్యాఖ్యాతలందరూ చెప్పినటువంటి విషయం. ఆ తర్వాత శపించేశాడు, ఈ మాటలు పలికేశాడు. ఆయనకు అనాలోచితంగా వచ్చింది, అనాలనుకుని అనలేదు. ఆయన గుండె అట్లా వికలమైపోవడం వల్ల వచ్చినటువంటి మాటలు. ఆ తర్వాత అతను చాలా చింత చేస్తూ తన నిత్యకృత్యాన్ని, మాధ్యాన్నికాదులను ముగించుకొని ఆశ్రమానికి వెళ్ళాడు. అయినా మనసంతా అదే 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 అదే. మనకు ఒక్కొక్కసారి అనిష్టమైనటువంటిది ఏదైనా చూస్తే, వింటే ఆ రోజంతా ఏదో దిగులు, ఏదో బాధ, ఏదో ఆవేదన, ఏదో జరగరాంది జరిగింది అన్నటువంటిది. వాల్మీకి మహర్షి కూడా ఆశ్రమానికి వెళ్ళాడు. వెళ్ళినప్పటికీ కూడా మనసులో లేదు, చాలా ఆవేదనను పొందుతున్నాడు. ఈ భరద్వాజుడు వాల్మీకి చెప్పినటువంటి ఈ శ్లోకాన్ని విన్నాడు కదా, దాన్ని అతడు మళ్ళీ చెప్తున్నాడు. ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత కూడా అదే, మిగిలిన వాళ్ళందరికీ కూడా అదే చెప్తున్నాడు. ఎందుకంటే ఇది ఆశ్చర్యకరంగా ఉంది, ఎప్పుడూ వినలేదు, ఏదో చాలా అందంగా ఉంది, చాలా శృతి సుభంగా ఉంది అనుకుని వాళ్ళు ఆ శ్లోకాన్ని పదే చెప్తున్నారు. అప్పుడు భరద్వాజుడితో కలిసి మళ్ళీ ఆశ్రమానికి వెళ్ళాడు కదా. అక్కడ వెళ్ళిన తర్వాత ధ్యానం చేస్తూ కూర్చున్నాడు. ఆయన ఇక్కడ ధ్యానం అంటే ఏంటి? తదేకంగా ఆలోచించడమే. దాన్ని అట్లా తదేకంగా ఆలోచిస్తూ ఉంటే ఆ సమయంలో ఆజగామ తతో బ్రహ్మ లోకకర్త స్వయం ప్రభు చతుర్ముఖో మహాతేజాః ద్రష్టుం తం మునిపుంగవం. ఈయన ఇట్లా బాధతో ఏదో ధ్యానంలో ఉంటే, ఏదో చింత చేస్తూ ఉంటే, బ్రహ్మదేవుడు స్వయంగా సృష్టికి కర్త అయినటువంటి చతుర్ముఖుడైనటువంటి ఆ బ్రహ్మ ఈ వాల్మీకి మహర్షిని చూడాలి అనేటువంటి కోరికతో వచ్చాడు. వాల్మీకి అథ తం దృష్ట్వా సహసోత్థాయ వాక్యతః ప్రాంజలి ప్రయతో భూత్వా తస్థౌ పరమ విస్మితః. వచ్చాడు వాల్మీకి. ఆ పరధ్యానంలో కూడా వచ్చిన వాళ్ళు మహాత్ములని తెలుసుకున్నాడు, వెళ్ళాడు, యథావిధిగా ఆతిథ్యాన్ని ఇచ్చాడు. అయితే ఆశ్చర్యపోయాడు, ఏంటి బ్రహ్మదేవుడు నా దగ్గరికి రావడం ఏంటి అని. యథావిధిగా పూజాధికాలన్నీ కూడా, అర్ఘ్యపాద్యాదులన్నీ కూడా ఇచ్చి నమస్కారం చేసి ఆయనకు ఆసనం ఇచ్చి ఆయన దగ్గరగా కూర్చొని
అప్పుడు బ్రహ్మదేవుడు వాల్మీకయే మహర్షియే సందిదే శాసనం తతః బ్రహ్మణా సమనుజ్ఞాతః సోప్యుపవిశదాననే ఆసనే. ఆయన కూర్చున్నాడు, బ్రహ్మదేవుడు కూర్చున్నాడు. ఆయన కూర్చొని ఆయన ఎందుకు నిల్చుకుంటా ఉన్నాడు, ఆయన సమీపంలోనే ఆయన శాసనం మేరకు, ఎందుకంటే సాక్షాత్తు సృష్టికర్త వచ్చాడు, ఆయన చెప్పిన తరువాతనే ఇది సత్వర్తన, సత్ప్రవర్తన. రామాయణంలో ప్రతి అంశము కూడా మనం అనుసరించాల్సినటువంటిది, ఆచరణీయమైనటువంటిది. మహాతపస్సంపన్నుడైనటువంటి వాల్మీకి ఆయన్ని కూర్చోబెట్టి తర్వాత తాను కూడా కూర్చోవచ్చు, కూర్చోలేదు. ఆయన కూర్చోమన్న తరువాతనే కూర్చున్నాడు అన్నమాట. అట్లా కూర్చున్నా కూడాను ఆ బ్రహ్మదేవుడి సామీప్యంలో ఉన్నా కూడా ఆయన మనస్సు అయితే ఇంకా ఆ పక్షిని గురించి, ఆ పడిపోయిన పక్షిని గురించి, ఏడుస్తున్న పక్షిని గురించి ఆలోచిస్తున్నాడు. పాపాత్మనా కృతం కష్టం వైరగ్రహణ బుద్ధిన ఎస్తాదృశ్యం చారువనం క్రౌంచం హన్యాద్ అకారణాత్. ఇది ఆయన చింత. ఎదురుగుండా బ్రహ్మదేవుడు వచ్చి కూర్చున్నాడు, కానీ ఈయన చేస్తున్నదేమో అయ్యో అన్యాయంగా వనమంతా కూడాను ఈ క్రౌంచ పక్షి కారణంగా వనమంతా కూడా సౌందర్యాన్ని కోల్పోయింది. అకారణాత్ చారువనం, అందమైన ఆ వనం అంతా కూడాను ఇట్లా వికలమైపోయింది అనుకున్నాడు. శోచన్నేవ ముహుహు ముహుహు క్రౌంచీం ఉపశ్లోకమిమం పునః జగావంతర్గతమనః భూత్వా శోకపరాయణః. మళ్ళీ తన అమనస్సు కూడా మనస్సులో లేదు, అది బ్రహ్మదేవుడు గమనించాడు. అప్పుడు తమువాచ తతో బ్రహ్మ ప్రహసన్ మునిపుంగవం శ్లోక ఏవ త్వయా బద్ధో నాత్ర కార్య విచారణ. నాయన, నువ్వింత ఆలోచించాల్సిన పనేమీ లేదు. నీవు ఏ మాటలైతే అన్నావో అవి శ్లోకం తప్ప అన్యథ ఇంకొకటి కాదు. మచ్ఛందాదేవతే బ్రహ్మన్ ప్రవృత్తేయం సరస్వతి రామస్య చరితం సర్వం కురుత్వం ఋషి సత్తమ. నా కారణం కానీ, నా అధీనంలో ఉన్నటువంటి ఛందస్సు అంటే వేదం, మచ్ఛందాదేవ నా సంకల్పం చేతని, నాలో ఉన్నటువంటి వేద విజ్ఞానం చేతని ఈ సరస్వతి వాగ్రూపమైనటువంటి ఈ మాటలు నీలో కలిగినాయి. అందుకే రామస్య చరితం సర్వం కురు, మొత్తం రాముని యొక్క చరిత్ర అంతా కూడా రాసయ్యి అని బ్రహ్మదేవుడు ఆదేశించాడు. ధర్మాత్మనో గుణవతో లోకే రామస్య ధీమతః వృత్తం కథయ ధీరస్య యథాతే నారదాత్ శ్రుతం. ఈ కొన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, తరువాత మనం మాట్లాడుకుందాం. నీవు ఏ విధంగా అయితే నారదుని వల్లన వినినావో, నారదాత్ శ్రుతం, నారదుని వల్లన వినినటువంటి ధర్మాత్ముడు గుణవంతుడు అయిన రాముని యొక్క చరిత్రను వ్రాయి. ఎట్లా రాయాలి? రహస్యంచ ప్రకాశంచ యద్వృత్తం తస్య ధీమతః రామస్య సహ సౌమిత్రేః రాక్షసానాంచ సర్వశః వైద్యేహ్యశ్చైవ యద్వృత్తం ప్రకాశం యదివారః తచ్చాప్యవిదితం సర్వం విదితం తే భవిష్యతి. రహస్యము ప్రకాశము అట. రామాయణంలో కథ రహస్యమైన కథ ఉందట, పైకి కనిపించేటువంటి ప్రకటితమయ్యే కథ ఉందట. కాబట్టి నువ్వు రహస్యము ప్రకాశమైనటువంటి కథను నీ రాయి. అయితే ఆ రామ లక్ష్మణుల కథ అంతా కూడాను ఏది జరిగిందో, రాక్షసుల వధ, ఇవన్నీ కూడా. మరి ఆ రహస్యమైనటువంటి కథ ఏంటి? ప్రకాశమైనటువంటి ప్రకటితమైనటువంటి కథ నారదుడు తెలిపినాడు, సరే బాగానే ఉంది. రహస్యమైనటువంటి కథ రాముడు పరబ్రహ్మతత్వము, రాముని యొక్క దివ్యత్వాన్ని ధ్వని రూపంలో సూచ్యంగా, అంటే ప్రకటించకుండా సూచన మాత్రంగా రాముని యొక్క దివ్యత్వాన్ని తెలపాలి. అది రహస్యం. అది నాకెట్లా తెలుస్తుంది అంటే సర్వం విదితం తే భవిష్యతి, నీకంతా కూడా తెలిసిపోతుంది. నతేవాగనృతా కావ్యే కాచిదత్ర భవిష్యతి కురు రామ కథాం పుణ్యాం శ్లోకబద్ధాం మనోరమాం.
నీవు చెప్పేటువంటి కథలో ఏమాత్రం అబద్ధం ఉండదు, నీ మాటల్లో ఒక్క పొల్లు మాట కూడా ఉండదు, ఒక అసత్యమైనటువంటి పదం కూడా ఉండదు. అందుకే మనోరమం, అందరికీ మనస్సులకు ఆహ్లాదాన్ని కలిగించేటువంటి రామకథను చెప్పన్నాడు. ఇంకా ఒక వరాన్ని ప్రసాదించినాడు. యావత్ స్థాస్యంతి గిరయ, నిన్న చెప్పుకున్నాం మనం. యావత్ స్థాస్యంతి గిరయ సరితశ్చ మహీతలే తావత్ రామాయణ కథ లోకేషు ప్రచలిష్యతి. ఈ రామకథ లోకంలో ప్రచరిస్తూనే ఉంటుంది. ఎంతవరకు నదులు, సముద్రాలు, కొండలు ఉన్నాయో అంతవరకు కూడా రామకథ ఉంటుంది లోకంలో. ఆ తర్వాత యావద్ రామాయణ కథ త్వత్కృత ప్రచరిష్యతి తావదూర్ధ్వం అధశ్చత్వం మల్లోకేషు నివత్స్యసి. ఈ రామకథను రచించిన దాని ఫలితంగా ఇది ఎంతకాలం ఉంటుందో అంతకాలము నీవు ఆ బ్రహ్మలోకంలో ఉంటావు, నివాసం ఉంటావు అని ఒక వరాన్ని బ్రహ్మదేవుడు ప్రసాదించినాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు అంతర్ధానం అవ్వగానే శిష్యులతో కూడినటువంటి ఆ వాల్మీకి మహర్షి ఆశ్చర్యాన్ని పొందాడు. ఇదేంటి, నేను రామాయణ కథను రాయడం ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రహ్మదేవుడు రావడం ఏంటి, నీవు చెప్పినటువంటిది శ్లోకమే తప్ప అన్యం కాదనడం ఏంటి, నీవు రాస్తే నీవు రచించినటువంటి ప్రతి వాక్యము సత్యమవుతుందనడం ఏంటి, నీవు బ్రహ్మలోకంలో ఉంటావనడం ఏంటి, ఇవన్నీ చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయన్నమాట. ఆ తర్వాత సమాక్షరై చతుర్భిర్యః పాదైర్గీతో మహర్షిణ సోనువ్యాహరణాద్ భూయః శోకః శ్లోకత్వమాగత. ఇక్కడ తప్పు, 4 పాదాలతో కూడినటువంటి అక్షరాలతో కూడినటువంటి శ్లోకం ఒకటి ఏర్పడింది. ఆ శ్లోకం ఎట్లా వచ్చింది, శోకం నుంచి శ్లోకం వచ్చిందన్నమాట. శ్లోకత్వమాగత. తస్య బుద్ధిరియం జాత వాల్మీకేర్భావితాత్మనః కృత్స్నం రామాయణం కావ్యం ఈదృశైః కరవాణ్యహం. ఇదిగో నేను అప్పుడు అనుకున్నాడు, నేను ఇదిగో ఈ విధంగా రామాయణాన్ని వ్రాస్తాను అంటే కావ్యం ఎట్లా ఉండాలి అన్నది, అంటే కావ్యరూపంగా కథను రాస్తాను అని నిర్ణయం చేసుకున్నాడు వాల్మీకి. ఎట్లా ఉండాలి, ఉదార వృత్తార్థ పదైర్ మనోరమైః తదాన్యరామస్య చకార కీర్తిమాన్ సమాక్షరైః శ్లోకశతైః యశస్వినః యశస్కరం కావ్యం ఉదారధీర్ మునిః. ఉదార వృత్తాలతో, ఉదారమైనటువంటి వృత్తం అంటే మామూలుగా ఉదారం అంటే అడ్డులేనటువంటి, చాలా ఉదార స్వభావుడు అంటే తాను చేయాలనుకున్న దాన్ని ఏ విధంగానూ ఆటంకపరచకుండా ఇచ్చేస్తాడు, అది కదా ఉదార స్వభావం. ఉదార వృత్తైః, వృత్తాలు ఒక అర్థమైతే ప్రవర్తన, ఉదారమైనటువంటి స్వభావంతో చరిత్రతో, ఇంకొకటి ఉదారమైనటువంటి అంటే దానంతట అవే అప్రయత్నంగా వచ్చినటువంటి అందులో వర్తించేటువంటి పదాలతో, ఆ పదాలు ఎటువంటివి, మనోరమైః అందమైన పదాలవి, ఆ అందమైన స్వభావ సిద్ధమైనటువంటి పదాలతో రాముని యొక్క చరిత్రను రాస్తాను అన్నాడు. ఇంకా అందులో సమాసాలు, సంధులు, వాక్యార్థాలు, వాక్యాలు అన్నీ కూడాను చాలా చక్కగా ఉంటాయి, ఇలా ఉండేట్టుగా రాస్తాను అని ఒక నిర్ణయం చేసుకున్నాడు. ఆ తరువాత శ్రుత్వా వస్తు సమగ్రం తద్ ధర్మాత్మా ధర్మ సంహితం వ్యక్తమన్వేషతే భూయో యద్వృత్తం తస్య ధీమతః. ఆ వాల్మీకి ముందు అనుకున్నట్టుగా నారద మహర్షి చేత తెలుపబడినట్టుగా తాను నిర్ణయించుకున్నట్టుగా అంటే ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. ఇలాగ రాయాలి అనుకున్నట్టుగా ఆ క్రమమంతా నారద మహర్షి అప్పుడే చెప్పాడు కాబట్టి మళ్ళీ ఆ
ఒకసారి ఆ వృత్తాన్నంతా కూడాను మనస్సులోకి తెచ్చుకున్నాడు. నీటిని ఉపస్పృశ్యోదకం సమ్యక్ మునిస్థిత్వా కృతాంజలి ప్రాచీనాగ్రేషు దర్భేషు ధర్మేణ అన్వేషతే గతం. అక్కడ ఒక వ్రత దీక్షను పూనినాడు, ఆచమనీయం చేశాడు, దర్భాసనం మీద కూర్చున్నాడు, ధర్మాన్ని అన్వేషిస్తున్నాడు. అంటే ధర్మ మార్గమైనటువంటి రామకథ కదా అది. ఆ ధర్మాన్ని అన్వేషణ చేయడము అనేటువంటి వ్రత దీక్షితుడై కూర్చున్నాడు. నారదుడు చెప్పిన కథనే ఇతను కూడా మనస్సులో అనుకుంటున్నాడు. ఆ అనుకుంటున్నటువంటిది కార్యరూపం కూడా దాల్చేసింది. రామాయణం రాసేశాడు. మనకు 3వ సర్గలో రామాయణం రాయడం కూడా అయిపోయింది. ఎట్లా 24 సహస్రాణి శ్లోకానాముక్తవాన్ ఋషి తథా సర్గశతాన్ 5 షట్కాండాని చ తథోత్తరం. ఇది రామాయణ వ్యాఖ్యాతలందరూ కూడా ప్రక్షిప్తమైన శ్లోకం, వాల్మీకి శ్లోకం కాదు, దీన్ని మధ్యలో ఎవరో చేర్చారు అని అంటారు. కానీ ఆయన రాసినది మాత్రం 24,000 శ్లోకాలను. ఇక్కడ ఉత్తరం అనే పదానికి ఉత్తరకాండను అనేటువంటి అర్థాన్ని చాలామంది చెప్తున్నారు. వాల్మీకి మహర్షి ఉత్తరకాండను రాయలేదు అనేటువంటి, అంటే రాముడు రాజ్యం చేసినంతతో అక్కడికి రాముడు రాజ్యం చేసి 10 వర్ష సహస్రాణి అని చెప్పాడు. రామరాజ్యాన్ని ఎట్లా ఉందో దాన్నంతటినీ వర్ణించినాడు. రాముడు బ్రహ్మలోకానికి వెళ్ళాడు. ఇంతవరకే వాల్మీకి రాసినటువంటిది. తరువాత సీతను బయటికి పంపించడము, అయోధ్య నుంచి బహిష్కరించడం, ఇవన్నీ వాల్మీకి వ్రాయలేదు అని రామాయణ వ్యాఖ్యాతలందరూ కూడా, తెలుగులో మనకు మహామహోపాధ్యాయ బిరుదాంకితుడైన పుల్లెల శ్రీరామచంద్రుడు, ఆయన 100 గ్రంథాలు రాసినటువంటి మహావ్యక్తి. గోవిందరాజయ్యం రాసినటువంటి వ్యాఖ్యానం, రామాయణానికి వ్యాఖ్యానం రాసిన గోవిందరాజయ్యం అనే వ్యాఖ్యానంలోనూ ఈ విధంగా ఇప్పటికీ ఈ రోజుకు పండితులందరూ కూడాను ఉత్తరకాండను వాల్మీకి రాయలేదు. అందుకే దీన్ని ప్రక్షిప్తం అని తిలక వ్యాఖ్యలో కూడా చెప్పారు. ఆ తర్వాత రామాయణం అంతా రాసిన తర్వాత ఈ మధ్యలో ఒక విషయం చెప్పడం మర్చిపోయింది. ఏంటంటే బ్రహ్మదేవుడు నీకు అంతా తెలుస్తుందన్నాడు. ఎట్లా తెలుస్తుందంటే కరబదర సమానం అన్నమాట. చేతిలో ఉసిరికాయ పెట్టుకుంటే ఎంత స్పష్టంగా తెలుస్తుందో అంత స్పష్టంగా నీ కళ్ళకు కనిపిస్తుంది కథ అంతా అని చెప్పాడనమాట. అట్లా దివ్య చక్షువులతో కథనంతా చూసి వ్రాసాడు. రాసిన తరువాత ఇది చాలా చాలా బాగా వచ్చిందే. దీన్ని ఆ రోజుల్లో మనకు వ్రాయసకాండ్రు లేరు. తర్వాత కాలం వ్యాసుడికైతే గణేశుడు దొరికినాడు, రాశాడు. పాపం వాల్మీకి ఆ కథ చెప్తుంటే రాసేవాళ్ళు ఎవరూ దొరకలేదు. వేదంలాగా ఇది, ఎందుకంటే వేద సమానమైనటువంటిది రామాయణం కాబట్టి. వేద వేద్యే పరేపుంసి జాతే దశరథాత్మజే అన్నారు. ఆ వేద పురుషుడే దశరథాత్మజుడిగా ఉన్నటువంటిది. ఇంకా అతని కథ అంతా వేదమే కదా. అది శృతి ద్వారానే, కేవలం వినికిడి ద్వారానే లోకంలోకి వెళ్ళాలి. దీనికి ఏం చెయ్యాలి అనుకుంటూ ఆయన ఆలోచిస్తూ ఉండగా 2 పిల్లలు వచ్చారు. కవల పిల్లలు 2 వచ్చి ఆయన పాదాలకు నమస్కారం చేశారు. భోజుడు కూడా చంపు రామాయణంలో అంటాడు, కుశీలవో కుశలవ నామధారిణవు. ఆ వచ్చిన వాళ్ళు కుశీలవులు. కుశీలవవు కుశలవ నామధారిణవు. కుశీలవులు అంటే మార్గంలో పాటలు పాడుకుంటూ వెళ్ళే వాళ్ళను కుశీలవులు అంటారన్నమాట. అట్లాంటి కుశలవులు అంటే గాన మాధుర్యాన్ని తెలిసినటువంటి వాళ్ళు, సోదరులు, రాజపుత్రులు, పరాక్రమవంతులు, కీర్తివంతులు, తమ ఆశ్రమంలోనే ఉన్నటువంటి, దగ్గరలోనే ఉన్నటువంటి వాళ్ళు వచ్చారట. వాళ్ళని చూడంగానే వాళ్లకు రామాయణ కథ, తాను రాసినటువంటి, తాను దర్శించినటువంటి రామ కథనంతా కూడాను తెలియజేశాడు. వాళ్లను
తన రామాయణాన్ని లోకంలో ప్రచారం చేయడాని కోసం వాళ్ళని ఎన్నుకున్నాడు. చెప్పాడనమాట. కావ్యం రామాయణం కృత్స్నం సీతాయాశ్చరితం మహత్ పౌలస్త్య విధమత్యేవ చకార చరితవ్రత. ఇది దీనికి ఈ రామాయణానికి కేవలం రామాయణం అనే కాకుండా సీతాచరితమని పౌలస్త్య వధం అనే పేర్లు కూడా ఉన్నాయి. ఇది ఎటువంటిది అంటే పాఠ్యే గేయే చ మధురం ప్రమాణైస్త్రిభిరన్వితః జాతిభిః సప్తభిర్బద్ధం తంత్రీలయ సమన్వితం రసైశృంగార కారుణ్య హాస్య వీర భయానకైః రౌద్రాదిభిశ్చ సంయుక్తం కావ్యమేతదగాయతాం. ఇది ఎట్లా ఉంది అంటే తంత్రీలయ సమన్వితం. మీరు వేణు కావచ్చు, ఏకతార కావచ్చు, ఇంకోటి కావచ్చు, తంత్రితో లయబద్ధంగా పాడుకోవడానికి అనుగుణమైనటువంటిది తంత్రీలయ సమన్వితం. తర్వాత పాఠ్యే గేయేచ మధురం, అది పాఠ్యంగా కూడా అంటే చదవడానికి బాగుంటుంది, గేయేచ గానం చేయడానికి కూడా బాగున్నటువంటిది, మధురమైనటువంటిది. జాతిభి సప్తభి, సప్త సరిగమప అనేటువంటి సప్త స్వరాలతో కూడినటువంటిది. ఇటువంటిది మీరు గానం చెయ్యండి అన్నారు. కుశలవులిద్దరు కూడా దాన్ని చాలా అత్యంత మధురంగా వాళ్ళు ఎటువంటి వాళ్ళు గంధర్వ విద్య తెలిసినటువంటి వాళ్ళంట, సంగీత జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు చాలా చక్కనైనటువంటి శరీరాలు కలిగినటువంటి వాళ్ళు, ఇద్దరు కవలలు కాబట్టి ఒకే స్థాయిలో ఒకే మాట తీరు ఒకే పాట తీరు ఉన్నటువంటి వాళ్ళు చాలా అద్భుతంగా రామకథను గానం చేశారు. అంతే, అక్కడున్న వాళ్ళందరూ ఆహా ఓహో అంటూ ఆ బాలకులిద్దరినీ ప్రశంసించినారు. ఆనందం పట్టలేకుండా అక్కడున్నటువంటి ఋషి సముదాయంలోని కొందరు ఒకళ్ళు కమండలం ఇచ్చారట, ఒకళ్ళు నారచీరలు ఇచ్చారట, ఇంకొకళ్ళు జపమాలు ఇచ్చారట. అంటే ఆనందం పట్టలేకుండా బహుమతులుగా వాళ్ళ దగ్గర అప్పటికి దగ్గరగా ఉన్నటువంటి ఆ బహుమతులను ఆ కుశలవులకు ఇచ్చారు. తర్వాత మీరు వెళ్ళి ఈ రామకథను లోకంలో ప్రసారం చెయ్యండి అని వాళ్ళను పంపించాడు. ఆ తర్వాత వాళ్ళు అక్కడి నుంచి మొదలై వాల్మీకి ఆశ్రమం నుంచి మొదలుపెట్టి చాలా చోట్ల కథను చెప్పుకుంటూ వెళ్తున్నారు, వీధుల్లో వెళ్తున్నారు. చివరికి అయోధ్యకు వచ్చారు. అక్కడ రామాదులు కూడా ఈ బాలకులను చూసి రామకథను చెప్పమన్నారు. అక్కడ ఇక అసలు రామాయణాన్ని మొదలు పెడతారన్నమాట. అంటే నారదుడు చెప్పిన కథను వాల్మీకి రచించగా దాన్ని గేయ రూపంలో కుశీలవులు గానం చేయగా మనకిప్పుడు ఈ బాలకాండలో కుశీలవుల ద్వారా వాల్మీకి రామకథను వినిపించినట్టుగా, రామాదులకు వినిపించినట్టుగా మనకు కథ ప్రారంభమవుతుంది. తక్కిన కథను రేపు చెప్పుకుందాం. రేపు ప్రధానమైనటువంటి ఘట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిలోని విలువలను మనం నేర్చుకోవాల్సినటువంటి వాటిని గురించి ప్రస్తావించి ఈ 3 రోజుల్లో పూర్తి చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. హరి ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.